క్షీరాబ్ది ద్వాదశి రోజు ఉసిరి చెట్టు ద్వారా నారాయణుడి అంశ వ్యక్తమవుతుంది. అందుకే తులసి చెట్టుని ఉసిరి చెట్టుని కలిపి పూజించగలిగితే అమోఘమైన ప్రయోజనం. అంటే ఆవిడ ఉసిరి చెట్టు ఇవన్నీ దొరుకుతాయండి అంటే పోనే పక్కన పెట్టండి. చక్కగా నారాయణుడి ప్రతిమో పటమో శ్రీకృష్ణ పరమాత్ముడి ప్రతిమో, శ్రీకృష్ణుడి విగ్రహం అయితే దాదాపు ప్రతి ఇంట్లోనూ ఉంటుంది కదా, అవి తీసుకొచ్చి తులసి మొక్క పక్కన పెట్టి వాళ్ళిద్దరిని భార్యాభర్తల్లాగా, పెళ్లి కూతురు పెళ్లి కొడుకులాగా చక్కగా పూజించండి రోజు. అది ఈరోజు చేయాల్సిన పూజ. అలాగనే తులసి చెట్టుకి ముందు చక్కగా పేడతో అలికి ముగ్గులు వేయాలి. పద్మము, శంఖము, చక్రము ఆ 3 వేయాలన్నమాట. అంటే ఆవిడ ఇప్పుడు ఈ కాలంలో పేడ అవన్నీ ఎక్కడి నుంచి దొరుకుతాయంటే పోనీ వదిలేయండి, కనీసం ఈ 3 ముగ్గులు వేయండి చక్కగా తులసి మొక్కకు ముందు. తరువాత వాళ్ళిద్దరికీ కలిపి షోడశోపచార పూజ చెయ్యాలి.